హేమలత కుక్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి స్వీట్ చేసుకుందాము. ఇది స్వీట్ రైస్ అండి, బెల్లంతో అన్నం చేసుకుందాము. చాలా ఫెస్టివల్లో చేసుకుంటుంటారు. ఇప్పుడు నేను ఈ గ్లాస్తోని ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అవి ఒక అర్ధగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. అవి నానడం వల్ల తొందరగా ఉడుకుతుంది, మనకు ఈజీగా అయిపోతుంది కూడా. ఇప్పుడు మనము 3 గ్లాసుల నీళ్లు వేసుకుందాము. అన్నము ఉడికేటంత ఇలా కొలుచుకొని వేసుకోవడం వల్ల మన కొలతలన్నీ సరిగ్గా సరిపోతాయి. 3 గ్లాసుల నీళ్ళు వేస్తున్నాను. మనము కొలతలు సరిగ్గా పెట్టుకుంటే రెసిపీ చాలా బాగా వస్తుంది. ఈ స్వీట్ రైస్ చాలా బాగుంటుంది, అందరూ కూడా ఇష్టంగా తింటుంటారు. బెల్లం కాబట్టి మనకు ఆరోగ్యం అన్నమాట. ఇప్పుడు అర్ధగంట నానిన బియ్యాన్ని మనము దీంట్లో వేసేసుకుందాము. మనము ఎసరు పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకుందాము. నానడం వల్ల తొందరగా ఉడుకుతుంది, మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఒక అర్ధగంట ముందు నానబెట్టి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని కలిపేసి దీన్ని మనము ఒక 90% వరకు ఉడికించుకోవాలి. మొత్తం ఉడకకూడదు. మూత పెట్టేసుకొని మనము మధ్య మధ్యలో చెక్ చేస్తూ 90% వరకు దీన్ని మనము ఉడికించుకోవాలి. చూస్తూ ఉండాలి. ఒక చిన్న గింజ పట్టుకొని మెతుకు పట్టుకొని చూస్తే మనకు ఉడికింది లేని అర్థమైపోతుంది. మనము మొత్తం మూత పెట్టేస్తే పొంగిపోతుంది, కాబట్టి కొద్దిగా మూత తీసి పెడుతూ మనము ఉడికించుకోవాలి. 90% ఉడకాలి. అప్పుడు మనము ముందు ప్రాసెస్ వెళ్ళడానికి వీలవుతుంది అన్నమాట. చూసారా, వాటర్ కూడా తక్కువైపోయింది, బియ్యం కూడా దగ్గరకు వచ్చేసింది. మనం చెక్ చేస్తూ ఉండాలి. 90% ఉడికితే చాలు. మనము బియ్యం ఏదైనా తీసుకోవచ్చు, రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే బియ్యం అయినా తీసుకోవచ్చు. కొద్దిగా బాస్మతి తీసుకుంటే మనకు విరిగినట్టుగా అనిపిస్తుంది, కాబట్టి మనం మామూలు రైస్తోనే వండుకోవాలి. ఇప్పుడు 90% ఉడికింది. ఇప్పుడు నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. మనం ఏ రకమైన బెల్లమైనా తీసుకోవచ్చు. దీనికి ముక్కలు ముక్కలుగా తరుక్కొని మనము పెట్టేసుకొని అన్నంలో వేసేసుకుందాము. ఉడికిన అన్నంలో వేసేసి బెల్లం కరిగే వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. మీడియంలో పెట్టాలి స్టవ్. హైలో పెట్టకూడదు, లోలో పెట్టకూడదు. ఈ బెల్లం అంతా అన్నంలో కలిసిపోయే వరకు మనం కలుపుకొని, తొందరనే కరిగిపోతుంది బెల్లము వేడికి. చూసారా, కలర్ చేంజ్ అయింది. చాలా సింపుల్గా, ఈజీగా మరియు చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకుందాము. ఎందుకంటే మనము ఇలా ఉప్పు వేయడం వల్ల స్వీట్లో మంచి రుచి పెరుగుతుంది, రుచి కూడా సరిగ్గా ఉంటుంది అన్నమాట. లేకపోతే కొద్దిగా సప్పగా అనిపిస్తుంది మనకు. ఉప్పు ఏ స్వీట్ డిష్లో అయినా ఉప్పు వేయాలి, ఒక పాలలో తప్ప విరిగిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనము కాచి చల్లారి పెట్టుకున్న మీగడ పాలు 1 కప్పు వేద్దాము. ఇవి కూడా వేసేసి అన్నంలో కలిసిపోయే వరకు కలిపేసుకుని మనము చూసారా, జారుడుగా అయింది కదా. ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్నదంతా మనకు అన్నం వండుకున్నట్టు గట్టిగా అయిపోతుంది. ఈలోపు మనము ఇలాచీ ఒలిసి పెట్టుకుందాము. ఒక 3 ఇలాచీలు తీసుకున్నాను. ఇలా ఒలిసి పెట్టేసుకొని చూసారా, మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది, లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసింది. ఇది ఉడుకుతూ ఉంటే చాలా గట్టిగా అయిపోతుంది, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము ఎండు కొబ్బరి తురుము వేసుకుందాము. ఇలా కొబ్బరి వేయడం వల్ల ఇంకా రుచి పెరుగుతుంది. మన దగ్గర ఉన్న కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవచ్చు. మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాము. బాదము, కిస్మిస్, కాజు, చిరోంజి, ఇలా ఏదైనా కూడా మనకి ఇష్టమైన అవైలబుల్ ఉన్న వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ఒక 3 స్పూన్ల నెయ్యి వేద్దాము. నెయ్యి వేయడం వల్ల రుచి పెరుగుతుంది, ఆరోగ్యకరము, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. 3 స్పూన్లు వేసాను. మీకు ఎంత ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, తక్కువ ఉన్నా కూడా 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒలిసి పెట్టుకున్న ఇలాచీలు కూడా వేసేద్దాము. మనం తీసుకున్న అన్ని సామాన్లు వేసేసాము. ఇప్పుడు మనం దీన్ని మొత్తము గట్టిగా అయ్యే వరకు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. కలుపుతూ ఉండాలి. చూసారా, ఇలా చిక్కబడింది.
చూసారా, ఇలా మొత్తం మనం కలిపేసుకొని మూత పెట్టేసుకొని చూసుకుంటూ ఉండాలి. దగ్గర పడింది చూసారా. ఇంకా ఇది మనకు దగ్గర కావాలి, అప్పుడే మనకు మంచి ఇది అయిపోయినట్టు తెలుస్తుంది. గట్టిగా ఉంటే తినడానికి ఇంకా కొద్దిగా 2 మినిట్స్ పెడితే ఇంకా మనకు వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారా, ఇలా గట్టిగా అయిపోయింది. చూసారా, లిక్విడ్ అంతా మొత్తం పీల్ చేసుకొని అన్నం కూడా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ పెట్టేసి మనం బంద్ చేసేద్దాము. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారా, ఇంకా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చాలా సింపుల్గా, ఈజీగా, ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా హెల్తీగా మంచి రెసిపీ మనం చేసుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారు అందరూ. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా ఎంత బాగుందో. మనం ఇంట్లో ఇంకా పైన కూడా మనము డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా మనం డెకరేషన్ చేసుకోవచ్చు. చూసారా, చాలా సింపుల్గా, ఈజీగా, ఎంతో టేస్టీగా మనము స్వీట్ అన్నంను వండుకోవచ్చు. బెల్లంతో కాబట్టి చాలా ఆరోగ్యకరము. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో నాకు చెప్పండి. చూసారా ఎంత బాగుందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.